నడుము నొప్పి, స్పైన్ పెయిన్, నడుము నొప్పి, బెల్ట్ పెట్టుకొని వచ్చినావు, బెల్ట్ పెట్టుకొని వచ్చినావు. ఈ రోజు ఆ బెల్ట్ తీసేసి నువ్వు పరిగెత్తబోతున్నావు. ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చెప్తాను వినండి. మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు. ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే, ఈయన పక్కనే నా మనుషులు ఇద్దరు కూర్చోబెట్టా. మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. నాకు వాట్సాప్లో టక్ పంపించారు పైకి. మీతో మాట కలుపుతారు, నాకు పంపించేస్తారు. జోబులు కొట్టేసే వ్యక్తి ఉన్నాడట. ఆ అలవాటు ఉన్నది నీకు, కానీ ప్రభువుకు నువ్వు కావాలంటే నువ్వు గొప్పవాడవైతో పరిగెత్తుకుంటురా. గత నెలలో నీ భర్త చనిపోయినాడు, బ్లూ డ్రెస్ వేసుకొని ఇక్కడ ఉన్నావు. ఇది చీప్ ట్రిక్. ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచడాలు, దేవుడు చెప్పడాలు ఏమి ఉండవు. ఇప్పుడు మరి అమ్మ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు, నువ్వు హైదరాబాద్లో ఉంటావు. ఎవరో జీవన్ అనే తమ్ముడు, నువ్వు డయాబెటీస్తో బాధపడుతున్నావు. తర్వాత యమున యోసఫ్ గూడ నుంచి వచ్చావు, నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యమున ఉన్నారా ఇక్కడ? లేచి నిలబడండి. యమున అదిగో ఒక బ్లూ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ ఈ క్రౌడ్ లో ఏడుస్తూ ఉన్నది. ఆ లేడీ ఎవరో పరిగెత్తుకుంటురా. ఇలా ఎంతమందినైనా పిలవచ్చు నేను. అవునా? ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి? నేను తెలుసులే, నువ్వు నాకు తెలుసా? సో ఇదే కదా అడుగుతారు. నేను మరి పేరు నాకు ఎలా తెలిసింది? వాట్సాప్లో వచ్చింది. ఇదే వేదిక మీద మేము ఎదురు కూర్చుంటాం, నా ఎదురుగా చేయమన్నాడు. అతనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు. ఎవరైనా సరే చేయలేరు. మనం అన్ని ఓపెన్గా మన సహోదరులతో ఏం చేస్తాం? చెప్పేసుకుంటాం. ప్రార్థన చేస్తారు, నాస్తావు. నువ్వు చెప్పిందల్లా టైప్ చేస్తుంటాడు, వాట్సాప్లో పెట్టేస్తాడు. అయ్యగారు 4-5 చూసుకుంటాడు, ఏది సెట్ అయితే అక్కడ చీకట్లో బాణం వేస్తాడు. ఆ చీకట్లో బాణానికి పడిపోయిన వాళ్ళే ఈ రోజు టీవీలో మీకు కనబడుతున్న షోలో కనబడుతున్న వాళ్ళందరూ. వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్. ప్రతి దానికి ఒక మ్యాజిక్ ఉంది, ప్రతి దానికి ఒక చీప్ ట్రిక్ ఉంది. అలాగే దయ్యాలు ఎలా కొట్టే కింద పడుకోబెడుతున్నారు చూసారు, వాళ్ళు మానసిక రోగులు. నిజమైన దయ్యాలు కావవి. రావాలి